ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్లతో కొత్తగా నిర్మించినటువంటి డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ ను ఆయన ప్రారంభిస్తారు మరి కాసేపట్లో. అలాగే కొత్తగా నిర్మించిన 2 హాస్టల్స్ ను కూడా సీఎం మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. మరొక 2 హాస్టళ్లకు సంబంధించి ఈ రోజే భూమి పూజ కూడా చేయబోతున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ఓయూకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమానికి ఓయూ కేంద్రంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నప్పటికీ కూడా అప్పుడు ఆయన ప్రసంగించలేదు. కానీ ఈ ఉత్సవాల్లో కేవలం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనడం అనేది ఇదే తొలిసారి. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్లతో కొత్తగా నిర్మించినటువంటి హాస్టల్ డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ ను ఆయన ప్రారంభించారు. మరొక 2 హాస్టల్ కు కూడా ఆయన మరి కాసేపట్లో భూమి పూజ చేస్తారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ఓయూకు వెళ్లడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ అప్పట్లో కేంద్రంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. కానీ ఆ ఉత్సవాల్లో ఆయన ప్రసంగం చేయలేదు. ఈ ఉత్సవాల్లో కేవలం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రమే ప్రసంగించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనడం అనేది ఇదే తొలిసారి.
ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ను ఆయన ప్రారంభించారు. అలాగే కొత్తగా నిర్మించినటువంటి 2 హాస్టళ్లను సీఎం ప్రారంభించారు. మరొక 2 హాస్టళ్లకు భూమి పూజ చేస్తారు మరి కాసేపట్లో. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా ఓయూకు వెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఓయూ అనేది కేంద్రంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో అప్పట్లో పాల్గొన్నారు. కానీ అప్పట్లో ఆయన ఎటువంటి ప్రసంగం అనేది అక్కడ చేయలేదు. ఆ ఉత్సవాల్లో కేవలం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ప్రసంగించారు. కానీ రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్ల తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటిసారిగా ఒక సీఎం పాల్గొనడం అనేది ఇదే తొలిసారి.